నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. బెజ్జంకి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజున బీసీ సంపూర్ణ బంధు విజయవంతమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని నాయకులు స్పష్టం చేశారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, బీఎస్పీతో పాటు వివిధ కుల సంఘాల నేతలు మద్దతు తెలిపారు. 42% బీసీలకు మేము అడుగుతున్నది ఏమడుగుతున్నాం? ఇలా 62% ఉన్నటువంటి బీసీలం ఇలా మేమెంతో మాకంత వాటా. ఇలా 42% రిజర్వేషన్ అనేది మీరేసే భిక్ష కాదు, మా హక్కు. ఇలా ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ ఇలా ఈ పిలుపుకు మాకు సంఘీభావం తెలుపుతూ ఇది న్యాయము, ధర్మము. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే 9th షెడ్యూల్లో పెట్టి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. ఉద్యోగ పరంగా కానీ, విద్యాపరంగా కానీ ఈ రాష్ట్రంలో వెంటనే 9th షెడ్యూల్లో పెట్టి ఈ కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపి మాకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా ఈ రాష్ట్రంలో బీసీలు మొత్తం ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినాం. కానీ మరో ఉద్యమం బీసీల హక్కుల కోసం ఇవాళ ఊపెత్తున ఎగసిపడుతుంది. ఇవాళ ఆరంభం మాత్రమే. రేపు భవిష్యత్తులో ఈ బీసీల కోసం పోరాటం మా హక్కులు సాధించే వరకు, ఈ 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఖచ్చితంగా నిలదీస్తాం, మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియ